హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకైతే బెండకాయ పచ్చడి, రోటి పచ్చడి చూపించబోతున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కాస్తంత చింతపండు, రాళ్ళ ఉప్పు, జీలకర్ర తీసుకుందామండి. ఇవన్నిటిని కట్ చేసుకుందాము. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసుకుని ఇందులో ఫ్రై చేసుకుందాము. జిగురు పోయిన తర్వాత చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము బెండకాయ ముక్కలు అనేవి. అదే బాండీలో నూనె ఉంది కదండి, పచ్చిమిరపకాయలు నేనైతే తుంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాము. అవి రెండు కూడా ఇలా కలుపుకుందామండి. టమాటాలో నుండి వాటర్ వస్తాయి. ఫ్రై చేసేసుకుందాం వీటిని. ముక్కలు అనేవి మగ్గటానికి వీటికి మూత అనేది పెట్టుకుందాము. మూత తీసి చూడండి, ఇందులో ఇలా వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం చింతపండు అనేది వేసుకుందాము. వేసుకుని అవి ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో కాస్తంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయను కూడా ఫ్రై చేసుకుందామండి. కాస్త కలర్ వస్తే చాలండి, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చిదైనా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఫ్రై చేస్తున్నాను కొంచెం. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత రోలు శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకున్నానండి. ఇందులోకి ముందుగా కాస్తంత రాళ్ళ ఉప్పు, చిన్నులపాయ రబ్బలు, కాస్తంత జీలకర్ర కూడా వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాతగా ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు దీనిలో వేసేసుకుందాము. వీటిని కూడా దంచేసుకుందాము. దంచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి, కచ్చాబచ్చాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడంతా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా ఏపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేది వేసేసుకుందామండి. వీటిని కూడా దంచుకుందాము. ఇలా నలిగిన తర్వాత ముందు పక్కన తీసి పెట్టుకున్న పచ్చడిని దీనిలో ఇలా వేసేసుకుందామండి. ఇలా పచ్చడి మొత్తం ఇలా కలిపేసుకోవాలి రోట్లోనే.
చూసారా పచ్చడి అనేది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. పోపు అనేది ఆప్షనలేనే అండి. పోపు పెట్టుకోకుండానైనా పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దానిలో పోపు దినుసులు అనేది వేసుకుందాము. కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుందామండి. అందులోకి 3-4 రెబ్బల దంచుకున్న చిన్నులపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని పచ్చడి అనేది ఈ తాలింపులో వేసేసుకుందామండి. ఇలా ఆయిల్లో కలిసేటట్టు ఇలా తిప్పుకుందాము. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కాస్తంత పచ్చడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ముద్ద తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా సరే. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడి అనేది ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదండి, చపాతీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.